బ్లాక్ బస్టర్ నితిన్ బాక్స్ ఆఫీస్ ప్లస్. ఒకప్పుడు క్లాప్ అసిస్టెంట్ గా కెరియర్ ప్రారంభించిన యువకుడు 2 దశాబ్దాల తర్వాత సేమ్ అదే హీరోతో నిర్మాతగా సినిమా ప్రారంభించటం అంటే నిజంగా అరుదైన ఘట్టమే. ఈ విషయం నేచురల్ స్టార్ నాని చేసింది. ఆయన సినీ ప్రయాణంలో అలాంటి భావోద్వేగ క్షణమే తాజాగా చోటు చేసుకుంది. హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న అలియాస్ రుక్మిణి చిత్రం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దండోరాఫే మురళీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్ నిర్మిస్తుండగా నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం నాని నితిన్ల అనుబంధమే. దాదాపు 21 ఏళ్ల క్రితం అంటే 2005లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లరి బుల్లోడు చిత్రంలో నితిన్ హీరోగా నటించారు. ఆ సమయంలో దర్శకుడి వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న నాని ఆ సినిమా షూటింగ్ లో క్లాప్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నితిన్ సన్నివేశాలకు క్లాప్ కొట్టిన ఆ యువకుడు ఇప్పుడు అదే హీరోతో నిర్మాతగా సినిమా ప్రారంభించి ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టడం సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది. అప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలను పోల్చుతూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదే అసలైన సక్సెస్ స్టోరీ. కష్టపడితే అసాధ్యం ఏదీ లేదు అంటూ నానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమలో ప్రతిభ పట్టుదల ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని నాని మరొకసారి నిరూపించారని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. నాని మొదటి నుంచి హీరో కావాలని ఇండస్ట్రీకి రాలేదు. దర్శకుడు కావాలనే కలతోనే సినిమాల్లో కడుగు పెట్టారు. లెజెండరీ దర్శకుడు బాపు వద్ద రాధా గోపాలం చిత్రానికి పనిచేసిన ఆయన కె రాఘవేంద్రరావు దర్శకత్వ బృందంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొనసాగారు. సినీ నేపథ్యం లేకుండానే ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. అనుకోకుండా వచ్చిన అష్టాచమ్మ సినిమా అవకాశంతో హీరోగా మారిన నాని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. విభిన్న కథలు, సహజమైన నటన ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి. పక్కింటి కుర్రాడ్లా కనిపించే తన ఇమేజ్ నిలబెట్టుకుంటూనే వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా పేరు పొందిన నాని ఇప్పుడు 100 కోట్లకు పైగా మార్కెట్ కలిగిన స్టార్. హీరోగానే కాదు నిర్మాతగా కూడా అభిరుచి గల చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. కొత్త దర్శకులు, కొత్త కథలకి ప్రాధాన్యం ఇస్తూ నిర్మాతగా తనదైన ముద్రను వేస్తున్నారు. ఇప్పుడు నితిన్తో అలియాస్ రుక్మిణి చిత్రాన్ని సమర్పించడం ఆయన ప్రయాణంలో మరొక ప్రత్యేక అధ్యాయం. క్లాప్ అసిస్టెంట్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగిన నాని ప్రయాణం కలలు కనేవారికి, కష్టపడేవారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక ప్రాజెక్టు చేయబోతున్న నాని నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా మరింత బిజీ. ఈ కొత్త చిత్రం కూడా ప్రేక్షకులు ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.